దశాబ్ద కాలం గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాల గురించి మర్చిపోయిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను గౌరవించిందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళల కలలు నెరవేరుస్తున్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని బట్టి వివరించారు. పిల్లలు చదివించుకోవడానికో లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవడానికో లేకపోతే ఇంకో ఏదో చేపించుకోవడానికో వడ్డీకి 10 రూపాయలకో 7 రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు బాధపడుతున్నటువంటి దుష్టాంతం నుంచి ఈరోజు మీకు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అండగా ఉంటుందని చెప్పి మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చదివించుకోవడానికో లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవడానికో లేకపోతే ఇంకో ఏదో చేపించుకోవడానికో వడ్డీకి 10 రూపాయలకో 7 రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు బాధపడుతున్నటువంటి దుష్టాంతం నుంచి ఈరోజు మీకు వడ్డీ లేని రుణాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకోసం అండగా ఉంటుందని చెప్పి మీకు గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చదివించుకోవడానికో లేకపోతే ఇల్లు బాగు చేయించుకోవడానికో లేకపోతే ఇంకో ఏదో చేపించుకోవడానికో వడ్డీకి 10 రూపాయలకో 7 రూపాయలకో అక్కడికో ఇక్కడికో పోయి వడ్డీలు తెచ్చుకొని ఆ వడ్డీలు కట్టలేక పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి మహిళలు బాధపడుతున్నటువంటి దుష్టాంతం నుంచి ఈరోజు